అందరికీ నమస్కారం. నేను గతంలో టాగూర్ నేచరిజం అనే ఒక ఛానల్ పెట్టాను. సుమారు ఒక సంవత్సరం దాటిపోతుంది. ఎటువంటి వీడియోలు చేయడానికి నాకు అవ్వలేదు. దాని మీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేసి నా ఉన్న పర్సనల్ ఒపీనియన్స్ అవి నిజమా అబద్ధమా అనేది సెకండ్. నాకున్న పర్సనల్ ఒపీనియన్ వీడియోలుగా చేసి మీకు కంటిన్యూస్గా అందించాలని ఒక నిర్ణయం తీసుకుంటూ మొదటగా రీసెంట్గా జరిగిన తమిళనాడులో ఎలక్షన్ మనం అందరం చూసాం. సినీ నేపథ్యం నుంచి వచ్చిన విజయ్ సుమారు 100 సీట్లు దాటి గెలుచుకొని అధికారం చేపట్టడం జరిగింది. గతంలో ఈయన గురించి మనం వీడియో కూడా చేశాం. ఆయన పార్టీ పెట్టినప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్పడం జరిగింది. దానికి కారణాలు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మనం చూసుకుంటే తమిళనాడు అనేది డిఫరెన్స్ అని, అది ఎక్కువగా ఇంతవరకు అయిన సీఎంలు సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే అవుతారని చెప్పడం జరిగింది. నేను ఏదైతే చెప్పానో అది నిజం జరిగింది. మనం రీసెంట్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి విజయ్తో పోల్చుకుంటే ఈయన ఎంతో వెనుకబడ్డారని, ఆయన అంత డేరింగ్ లేదని, ఆయనకున్న సమస్ఫూర్తి రాజకీయ జ్ఞానం లేదని రకరకాలుగా ప్రతిపక్షాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన అంటే పడని వాళ్ళు అవ్వచ్చు, కాకపోతే ఆయన వల్ల సరియైన ఎంతో ఆశించి భంగపడ్డ వాళ్ళు అవ్వచ్చు, విమర్శించడం జరిగింది. నేను మొదటి నుంచి అదే చెప్తాను. తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి 100% డిఫరెన్సు. దానిని మనం కంపారిజన్ చేసుకోవడానికి లేదు. ఒకప్పుడు చూసుకుంటే ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి వారసుడిగా స్టాలిన్ అవడం జరిగింది. అదే విధంగా వెంటనే విజయ్ రావడం, ఆయన కూడా సీఎం అవడం మనం చూస్తున్నాం. ఈ విధంగా సినీ నేపథ్యం ఉన్న వ్యక్తులకి ఎక్కువగా అభిమానించి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం తమిళనాడులో వారసత్వంగా ఆనవాయితీగా వస్తుంది. అటువంటి పరిస్థితుల్ని మనం కంపేర్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ విధానాలు వేరు, అక్కడ విధానాలు వేరు, అక్కడ ప్రజల ఆలోచన విధానం వేరు, ఇక్కడ ఆలోచన విధానం వేరు. వాళ్ళు రీజనలైజేషన్కి ఎక్కువ అవకాశం ఇస్తారు. ద్రవిడ, తమిళం అనే పదాలకి ఎక్కువ అవకాశం ఇచ్చి ఆ పదాలతో ఏ హీరో వచ్చినా వాళ్ళని ఆదరించడం అక్కడ ఆనవాయితీ. దయచేసి ఈ సందర్భంగా మీ అందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఈ విషయంలో కంపేర్ చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మనం ఆశిద్దాం.